ఒడిస్సా గవర్నమెంట్ ఇలా చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఫైనల్గా ఒక్క నెంబర్ అయితే రీచ్ అవ్వగలిగాను. అది తక్కువ నెంబరే కానీ నాకైతే చాలా హ్యాపీ ఇచ్చింది మాట. అంటే ఆ మెంబర్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను స్టార్టింగ్ జర్నీలో నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మన ఛానల్లో మెంబర్ అయిపోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉండేది ఒడిస్సాలో బట్ తెలుగు అమ్మాయిని. వీడియోస్ నా మినీ బ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. సో ఛానల్ని అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా లైక్ చేయండి. ఇప్పుడైతే మీకు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. నేనైతే ఇక్కడ ఒడిస్సాలోనేమో ఆడవాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ఒడిస్సా గవర్నమెంట్ అయితే ఆడవాళ్ళకి మంచి మంచి స్కీమ్స్ అవన్నీ ఇస్తుంది. మహిళా మండలి గురించి మీకు తెలుసు కదా. సో మహిళా మండలి వాళ్ళకేమో ఒక పెద్ద ప్లేస్ ఇచ్చి ఒక స్టేడియం ఇచ్చి అందులోని వాళ్ళకి షాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క షాపు ప్రొవైడ్ చేసి వాళ్ళకి అందులో ఫుడ్ కోర్ట్ అంటారు కదా, తిని సామాన్లు, తర్వాత ధూపం కడ్డీలు, బట్టలు ఇవి మనం పెట్టుకోవచ్చు. దానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలా ఈజీగానే షాప్స్ దొరికిపోతాయి. నియర్లీ ఒక 100 to 150 షాప్స్ అయితే ఉంటాయి. హ్యాపీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సంవత్సరం మిస్ అయ్యాను చిన్న బేబీతోని. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ నేనైతే ఫుడ్ కోర్ట్ పెడతాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను.